హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో అయితే గారెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి డౌట్స్ ఏంటంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయి, లేదంటే గారెలు షేప్ సరిగ్గా రావట్లేదు అంటారు కదా. సో గారెలు అన్నీ కూడా ఒకే షేప్లో వచ్చేలా, ఇంకా చాలా స్పాంజీగా వచ్చేలా నేను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ముందుగా నేను ఇక్కడ మినపప్పు తీసుకుంటున్నాను, తొక్కతే ఉండే మినపప్పు తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. సో మినపప్పు తీసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకొని సో దీన్ని చక్కగా ఒక 6 లేదా ఒక 8 గంటల పాటు నానబెట్టుకోండి. తొక్కతో ఉండే పప్పు కాబట్టి నేనైతే పప్పుని చక్కగా కడిగేసి మీకు చూపిస్తున్నాను. సో పప్పు అయితే నేను చాలా వరకు కడిగానండి. సో ఇంతవరకైనా తొక్కని నేను తీయగలిగాను, ఇంకా తీయలేకపోయాను అనమాట. ఇలా తీసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో అడుగు ఇసుక అలాంటివి ఉంటాయి, ఒకసారి చూసుకొని మీరు ఇలా కడుక్కొని తీసుకోవాలన్నమాట. మొత్తం పప్పు కూడా వేసుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని చూసారు కదా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి వడలు వేసేటప్పుడు కూడా బాగా వస్తుందన్నమాట. సో చేత్తో వేసే వాళ్ళైతే కొంచెం గట్టిగానే మనం పిండిని రుబ్బుకొని తీసుకోండి. సో మనము మిక్సీలో రుబ్బిన, గ్రైండర్లో రుబ్బినట్టు చాలా స్పాంజీగా గారెలు వస్తాయి అన్నమాట. చూడు, పిండి ఒక్కసారి నేను వాటర్లో వేసిన వెంటనే పిండి పైకి తేలింది, చూసారు కదా. సో ఇలా అయితే గారెలు అనమాట చాలా బాగా వస్తాయి. సో పప్పు అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి, అందుకనే ఇంత చక్కగా వచ్చిందనమాట. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి గారెలు. సో ఇప్పుడు ఇలా పప్పుని రుబ్బుకున్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ గిన్నెలోకి మనం రుబ్బుకున్న రుబ్బు అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మార్నింగ్ ఇలా నానబెట్టి ఉంచేసుకొని నైట్ అయితే రుబ్బుకొని పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ గారెలు వేసాను అనమాట. అలా చేయడం వల్ల నాకు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మార్నింగ్ తీసాను. సో మార్నింగ్ అయితే ఇంకా కొంచెం గట్టిగా అయిందనమాట పిండి. సో ఇలా ఉన్న నో ప్రాబ్లం, గారెలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తురుగుని వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే గారెల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం షాప్లో కొన్నట్టుగా వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. చక్కగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఈ రుబ్బులోకి మనం వేసుకునే ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి కొంతమంది అయితే సుజీరవ్వ వేస్తుంటారు, అలా వేయొద్దు. గారెలు అనేవి చాలా గట్టిగా వస్తాయన్నమాట. సుజీరవ్వ వేయకుండానే ఈ గారెలు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను కూడా సుజీరవ్వ వేసి చూపించాను. ఆ వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, చేయితో వేయాలనుకున్నా కొంచెం నీటిలో చేయి ఇలా తడుపు పెట్టుకుని ఇలా గారెలా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చేయితో కొంతమంది వేయలేరు కదా, అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఏదైనా పాలిథిన్ కవర్ పైన వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దీన్ని ఒకసారి వాటర్లో ఇలా ముంచుకొని వాటర్ని ఇలా కొంచెం తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా వేసుకొని మధ్యలోకి హోల్ పెట్టుకొని రీఫైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని మీరు వాడల్లా ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా వేసేయగలరు అనమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రీఫైకి సరిపడే ఆయిల్ని పెట్టుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చిన్న పిండి ముద్ద వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, చిన్న పిండి ముద్ద వేస్తే ఇమీడియట్గా పైకి తేలుతుంది. అలాంటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడైనట్టు. సో ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎన్ని గారెలు కావాలనుకుంటే అన్ని స్ట్రైనర్ పైన వేసుకుని ఆయిల్లో 1 by 1 వేసుకోవటం అనమాట. చూసారు కదా, చాలా ఈజీ కదా. పాలిథిన్ కవర్ పైన అయినా సరే వేసుకోవచ్చు. సో పాలిథిన్ కవర్ అనేది ఆయిల్లో కొంచెం పడిందంటే కవర్ అనేది చుట్టుకుంటుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే ఒక క్లాత్ పైన ఒక క్లాత్ బాక్స్కి ఇలా పెట్టేసుకుని అయినా సరే వేసుకోవచ్చు. అలా అయినా సరే చాలా బాగా వస్తాయండి. మీకు ఎన్ని గారెలు కావాలంటే అన్ని ఈ విధంగా వేసుకొని 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అలా
చేయటం వల్ల గారెలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అయ్యి ఈ గారెల్ని చేశారంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. గారెలు వేయటంలో మీరే ఎక్స్పర్ట్ అయిపోతారనమాట. సో అంత బాగా వస్తాయి. ఇప్పుడు గారెల్ని చక్కగా వేయించుకొని ఈ విధంగా తీసుకోవటమే అనమాట. సో మనం సుజీ రవ్వ వేయకపోతే గారెలు అనేవి ఆయిల్ పీల్చొస్తాయి కదా, ఓన్లీ రుబ్బుతోనే చేసుకుంటే అనుకుంటారు. కానీ అస్సలు ఆయిల్ అనేవి పీల్చవు, చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఒక వాయి కింద వేసుకొని మళ్ళీ రెండో వాయి కింద కూడా నేను గారెల్ని వేసేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి, అన్నీ ఒకే షేప్లో వచ్చాయి, షాప్లో కొన్నట్టుగా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేటట్టుగా ఒక్కసారి నా మాట విని మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పే ప్రాసెస్లో గారెలు చేయండి, చాలా బాగా వస్తాయి. మీరే తర్వాత నన్ను కామెంట్ చేస్తారనమాట, చాలా బాగా వచ్చాయి అక్క అని. సో మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇలా ఫ్లఫీగా స్పాంచీగా గారెల్ని మీరు కూడా వేయండి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. గారెలు కొంతమంది తినరు, అలాంటి వాళ్ళు కూడా తింటారనమాట. సో అన్ని గారెల్ని ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఏ కూరతోనైనా ఏ చట్నీతోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా మరి చాలా చాలా బాగా గారెలు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఒక్క గారె తుంచి కూడా చూపిస్తాను. చూసారా ఎంత ఫ్లఫీగా స్పాంచీగా చాలా మెత్తగా వచ్చాయన్నమాట. కొంతమంది గారెలు చేసేటప్పుడు గట్టిగా అయిపోతాయి కదా, సో అలా ఏం ఉండవండి. రోజంతా కూడా బయట పెట్టేసినా సరే ఈ గారెలు అస్సలు గట్టి పడవన్నమాట. సో ఫ్రెండ్స్ మరి ఈ గారెలు చూసారు కదా, మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.